లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. బ్రేకింగ్ చూస్తున్నాం. కడప మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. మాజీ మేయర్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. మేయర్ ఎన్నికపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. రేపు యథావిధిగా కడప కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ అభ్యర్థి ఎంపిక కసరత్తు చేస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కొత్త మేయర్ అభ్యర్థిని సెలెక్ట్ చేయనున్నారు. కడప మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. మాజీ మేయర్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. మేయర్ ఎన్నికపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. రేపు యథావిధిగా కడప కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ అభ్యర్థి ఎంపికను చేపట్టింది. ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కొత్త మేయర్ అభ్యర్థిని సెలెక్ట్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. వంశీ, మొత్తానికి కడప నగర కొత్త మేయర్ ఎన్నికలకు సంబంధించి రూట్ క్లియర్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే తన ఎన్నికకు సంబంధించి తన పదవి నుంచి తొలగించే అంశం మీద కోర్టుకు వెళ్ళినటువంటి మాజీ మేయర్ సురేష్ బాబు తిరిగి ఈసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద కూడా ఆయన కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు విచారణ కోసం 9వ తారీఖు కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. 9వ తారీఖు విచారణ అనంతరం ఇవాళకి తీర్పు వాయిదా వేసింది. అయితే ఉదయం నుంచి జరిగిన చర్చల విచారణ అనంతరం పూర్తిగా ఏదైతే మాజీ మేయర్ సురేష్ బాబు ఇచ్చిన పిటిషన్ కొట్టివేస్తూ తర్వాత యథావిధిగా ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు కొత్త మేయర్ ఎన్నిక నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటికే అధికారులు కడప కార్పొరేషన్ లో మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఎన్నికలు లాంఛనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అంటే కోర్టు నిర్ణయం ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతో ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు వైసీపీ. అయితే ఇవాళ సాయంత్రం లోపల కొత్త మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే వైసీపీకి సంబంధించి మొత్తం 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే 47వ డివిజన్ సంబంధించినటువంటి పాకా సురేష్ కావచ్చు, తర్వాత 10వ డివిజన్ సంబంధించినటువంటి మల్లికార్జున, తర్వాత 7వ డివిజన్ సంబంధించినటువంటి మల్లీశ్వరి, తర్వాత 37వ డివిజన్ సంబంధించినటువంటి వాణి వీళ్ళు పోటీలో ప్రధానంగా కనిపిస్తున్నారు. అయితే వైసీపీ ఎవరిని వీళ్ళను ఖరారు చేస్తుంది, తర్వాత ఎవరిని మేయర్ గా ప్రకటిస్తుందని చూడాలి. కేవలం 3 నెలల కాల పరిధిలో మేయర్ పదవి కోసం పోటీ పడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ అంశంతో వైసీపీలో ఎలాంటి పరిణామాలు జరగకపోతాయి, తర్వాత కడప రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయని సున్నితంగా పరిశీలిస్తున్నారు వంశీ. థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.